గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే వ్యవసాయ శాఖ కరువుపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో కరువు పడక తీవ్రంగా ఉంది. వర్షాభావం దెబ్బకు పంటలు విలువలాడుతున్నాయి. రైతులు కూడా తీవ్ర ఆందోళన ఉన్నారని చెప్పి వ్యవసాయ శాఖ సమగ్ర నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దానికి సంబంధించిన వార్త కూడా ఈనాడు ప్రధాన బ్యానర్గా తీసుకుంది. ఆ తర్వాత నిన్న సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుల మీద రివ్యూ చేశారు. ప్రాజెక్టులన్నీ కూడా ముఖ్యంగా గోదావరిపై మహారాష్ట్ర ఎక్కువ బ్యారేజీలు కట్టేసింది. మనకు గోదావరి కంటే కూడా ఇక ప్రాణహిత, ఇంద్రావతి మీదనే మనం ఆధారపడాల్సి ఉంటుంది. మిగతా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా త్వరలోనే పూర్తి చేయాలని చెప్పి ఆయన అధికారులు చెప్పారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నమస్తే తెలంగాణ ఒక ప్రత్యేక ఆర్టికల్ తీసుకుంది. పల్లెల్లో ఇండ్లు, పట్టణాల్లో ఫ్లాట్లు అని. ఇక రాష్ట్రంలో 60,000 ఇండ్లు ప్రభుత్వం నిర్మించబోతోంది తొలి దశలో. దానికి సంబంధించిన న్యూస్ని ప్రధానంగా తీసుకుంది. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ మంద జగన్నాథం గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి మాజీ విప్ ఆరేపల్లి మోహన్ గారు మనతో ఉన్నారు. మోహన్ గారు, కరువుకు సంబంధించి మనం కొన్ని రోజులు చర్చిస్తున్నాం. రోజు వర్షం కనిపించే పరిస్థితి, వర్షం చినుకు కనిపిస్తలేదు. దాంతో ఎట్లా ఉంది, ప్రభుత్వం పట్టించుకోలేదని ఎంత ముందు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. సో వ్యవసాయ శాఖ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇన్ని రోజులు వ్యవసాయ శాఖ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. కానీ రాష్ట్రంలో ఆత్మహత్యలు ఆగట్లేదు. నిన్న కూడా 7 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సో ఈ పరిస్థితి నుంచి రైతన్న బయటపడాలంటే ప్రతిపక్ష పార్టీగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మొదటి నుంచి కోరుతా ఉన్నాం. రైట్, దేశం కొరకు, ప్రజల కొరకు పాకులాడతాం అనుకున్న ఏ ప్రభుత్వమైనా ప్రత్యేకించి అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ప్రత్యేకించి ఇప్పుడున్న పరిస్థితులలో కరువు కొట్టుమిట్టాడుతూ ఉన్నది. దీనికి 2-3 నివారణ చర్యలు కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని, ఈ రైతులను కాపాడుకోవాలనుకున్నప్పుడు రైతులకు రాయితీలతో పాటు మరి ఏదైతే ఇదివరకు ఇచ్చిన లోన్లను రీషెడ్యూల్ చేసే విధానం కానీ, ఇచ్చిన లోన్ల మీద వడ్డీని తగ్గించే విధానం కానీ రకరకాల చర్యలు తీసుకునే అవకాశం ఈ ప్రభుత్వానికి ఉంది. ఏది ఏమైనా ఈ కరువు తాండవిస్తున్న సందర్భంలో ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడటం లేదనే మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలోనే పేపర్లో వచ్చిన వార్తలు కానీ, ప్రభుత్వ స్టాటిస్టిక్స్ ప్రకారం కానీ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ ఆత్మహత్యలు అయినాయి అనే మాట వాస్తవం. అంటే ఎక్కువ కరువు ఉన్నదనేది అంచనాలు చెప్తాను. కాబట్టి ఎక్కువ కరువు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఏ రకంగా రైతులను ఆదుకుంటుంది అనేది కూడా ప్రభుత్వం దగ్గర స్పష్టమైన ప్రణాళిక లేదని చెప్పవచ్చు. ఉండి ఉంటే మరి ప్రభుత్వం కరువు జిల్లాలుగా కనీసం 10 జిల్లాలలో 8 జిల్లాలు అయితే కరువుతో మిట్టాడుతూ ఉన్నాయి. ఎందుకంటే రంగారెడ్డి, హైదరాబాద్ అయితే మీకు అందరికీ పారిశ్రామిక ఉంది కాబట్టి వర్షపాతం ఉన్నా లేకున్నా పెద్దగా తెలిసే అవకాశం ఉండదు. మిగతా 8 జిల్లాలలో అయితే స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కరువు ఉందని. ఎందుకు మరి కరువు జిల్లాలుగా ప్రకటించి రైతులను ఆదుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం మొదట చేయటం లేదనేది ఒక అంశం. రెండో అంశం లోన్ల, రైతులకు సంబంధించి లోన్లను ఒకటేసారి ఇస్తామని చెప్పి ఇప్పటికి 50% అడ్జస్ట్ చేసింది. అందులో ఏం జరుగుతూ ఉంది అంటే, ఒక ఆసాం పోయి బ్యాంకుకు పోయి, సార్ నా లోన్ సంగతి ఏంది అంటే, ప్రభుత్వం ఇచ్చిందయా కానీ అది వడ్డీకి అడ్జస్ట్ అయింది, నీ లోన్ ఇంకా కట్టవలసి ఉంది అనే మాట చెప్తా ఉన్నారు. కొన్ని బ్యాంకులు అయితే తిరిగి లోన్ ఇస్తలేవు. ఏమంటున్నారు, ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వటం లేదు. ఇది వాస్తవం. కాబట్టి ఇది మేము ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి బురద జల్లే కొరకు మాట్లాడుతుండ్రు అని గిట్ట పెద్దలు మాట్లాడేది ఉంటే వాస్తవాలు తెలుసుకోరు. ఒక బ్యాంకుకు పోయి మీరు ఆ బ్యాంక్ స్టేట్మెంట్ తీయాలి. ఉదాహరణ మా దగ్గర బెజ్జంకి మండలం తోటపల్లి బ్యాంకు తీసుకోరు. 1500 మంది రైతులు ఉంటే 300 మందికి ఇచ్చిండు, మిగతా వాళ్ళకి ఇవ్వాలి. ఇది వాస్తవం కాదు బేరీ. మేమేమంటున్నాంటే రైతులను ఆదుకుంటామని చెప్తున్న ఈ ప్రభుత్వం ఆదుకోవటంలో విఫలమైంది. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నాం, కరువు జిల్లాలుగా 8 జిల్లాలను ప్రకటించండి. రైతులకు ఇచ్చే ఇప్పుడు ఏదైనా ఇచ్చి ఉంటే సీడ్స్ కానీ రకరకాల విత్తనాలు ఇచ్చుంటే వీటిని మరి మాఫీ చేసే ప్రయత్నం చేయండి. కేంద్రంపై ఒత్తిడి తెస్తారా, రాష్ట్ర ఖజానా నుంచి భరిస్తారా? రైతులకు పూర్తి ఇప్పుడు వేసిన పంటల విషయంలో పూర్తిగా ఇన్పుట్ సబ్సిడీ కాకుండా మిగతా విషయాలుగా ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఒక్కటి మాత్రం, ఈ మంత్ ఎండింగ్ వరకు చూసి మంత్ ఎండింగ్ నుంచి కరువు మండలాలు ప్రకటించడమో అది ఏం చేయాలో చేద్దామని చెప్పారు. క్యాబినెట్లో చర్చించారు. చర్చకు వచ్చింది. చర్చకు చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చర్చకు వచ్చిన అంశాలన్నీ ఏమంటారు ఇంప్లిమెంట్ అవుతాయా అని అంటే నాకైతే నమ్మకం లేదు. ఎందుకు లేదంటే కరువు అనేది నిన్నటి నుంచి కనిపిస్తలేదు. గత సంవత్సరం నుంచి, అంటే ఇది 3వ పంట.
లెక్క ప్రకారం పంటల్లో అయితే 4వ పంట 3 పంటలు స్పష్టంగా కరీంనగర్ జిల్లా కానీ ఏ జిల్లాలో కానీ స్పష్టంగా నష్టం జరిగింది, రాబడి రాలేదని స్టాటిస్టిక్ చెప్తా ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 40% సాగు జరిగింది, 40లో ఇప్పుడు 20% దిగుబడి వచ్చే అవకాశం ఉంది. 20%కు నీళ్లు లేవు, బావులలో నీళ్లు లేవు, ఊటలు లేవు. కరెంట్ ఇస్తామంటా ఉన్నారు, కరెంటు ఫుల్ ఉన్నది, అసలు కరెంటు వాడుకునే పరిస్థితి రైతులకు నీళ్లు లేవు కాబట్టి. అంటే రైతులకు సంబంధించి ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్, బట్ ఈస్ ద కనెక్టెడ్ సబ్జెక్ట్ టు ద ఫార్మర్ కాబట్టి నేను ఆ మాట చెప్పవలసింది. కాబట్టి ఇప్పుడు కూడా ఏమంటారు, రైతులను దయచేసి ఆదుకోండి, దయచేసి అని ఆ మాట ఎందుకు వాడుతున్నామంటే ఈ ప్రభుత్వం ఇప్పటికీ రైతుల పట్ల వివక్షతతో ఉన్నది. విషయం తీసుకున్నా ఏది తీసుకున్నా సీనియర్ లీడర్ చెప్పండి, ఇప్పుడు రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవట్లేదా, ప్రభుత్వం అండగా లేదన్నటువంటి భయంతో ఆందోళనతోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారా? సరే, ఏది ఏమైనా కారణం రైతులు ఆత్మహత్య చేసుకోవడం లేదు, అది చాలా బాధాకరం, విచారకరం. ఇప్పుడు వివిధ కారణాల మూలన ఈనాడు ఈ సంవత్సరంలోపు తెలంగాణ రాష్ట్ర అధికారులు 1 సంవత్సరంలో ఎన్ని రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి అనడానికి అది సాహిత్యం కాదు. సరే, ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త మెరుగ్గా ఉండి తగ్గాలి అనుకుంటే అది ఎవరైనా హర్షించవచ్చు. కాకపోతేనంటే ఇక్కడ వివిధ కారణాలు ఉన్నాయి. ఇప్పుడు సోదరులు మోహన్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు చేపట్టట్లేదు, బ్యాంకుల్లో రుణమాఫీల విషయంలో కూడా సరైన పద్ధతిలో జరగట్లేదు, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఎక్కువ జరిగాయి అని చెప్పేసి అన్నారు. సరే, ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం అని స్పెసిఫిక్గా చెప్పినందుకు నేను ఇది మాట్లాడవలసి వస్తుంది. అంటే ఆయన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి దానికి ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు రైతులు వేరే దగ్గర జరుగుతున్నా ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఎక్కువ జరిగాయని చెప్పి మోహన్ గారు అన్నారు. అక్కడ గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీని పెట్టి దాని మీదే క్రిటిసైజ్ చేశారు. మంచి చేస్తే క్రిటిసైజం ఏమి, తర్వాతనంటే చెడు చేస్తే క్రిటిసిజం, ప్రతిదానికి క్రిటిసిజం. ఒకటేమిటంటే ఆపోజిషన్ పార్టీస్కి ఒక అలవాటు, అధికారులు ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా కానీ ఉండడం, అధికారులు అయినప్పుడు ఈ విధంగా విమర్శించడం పెట్టుకున్నారు. అది ఈనాడు ఎటువంటి కార్యక్రమం, ఉదాహరణకు రైతుల మాఫీ, రుణమాఫీ విషయంలో స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే చెప్పిన దానికి అనుగుణంగా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చర్యలు తీసుకోకముందే తీసుకోవడం జరిగింది. తర్వాత 2వ విడత కూడా ఈనాడు డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. వాటిని వడ్డీలకి మరి అడ్జస్ట్ చేసుకోలేదు అనేది ఎక్కడో ఒకటో దగ్గర ఎక్కడన్నా బ్యాంక్ మీద అత్యుత్తమ చేసి ఉంటారంటే అది ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ఈ బ్యాంకింగ్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వ్యవస్థలో ఉంటుంది. మనం డైరెక్ట్గా వాళ్ళ మీద యాక్షన్ చేసుకునే పరిస్థితి ఉండదు. అది మీరు ప్రభుత్వానికి రాయండి, మా బ్యాంకులో ఈ విధంగా ఇప్పుడు బెజ్జంకమండలం అని చెప్పారు. ఏదైతే ఆర్బీఐతో అగ్రిమెంట్ చేరి 4 ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన భిన్నంగా కనుక మేనేజర్స్ చేస్తూ ఉంటే మీరు ప్రభుత్వం దృష్టి తీసుకొని రండి, వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి అందరం ముందుకు పోదాం. అది కాకుండా ఐసోలేటెడ్గా జరిగిన ఇన్సిడెంట్ చూసి లేదు మోహన్ మీరు మాట్లాడి నేను మాట్లాడలేదు, తప్పు పడతలేదు. అది ఒక్కటే స్పష్టమైన మాట ఏంటంటే ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చి పేపర్లు వస్తుంది, ప్రభుత్వాల ఆదేశాలు ఇచ్చినప్పటికీ బ్యాంక్ అధికారులు వారి ఆలోచన పేపర్లు వచ్చినప్పుడు ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. నేనేమన్నాను, అరే విన్ను తీసుకుంటే మీ పేపర్లు అయితే చదువుతారు, మీకు పిఆర్ఓ ఉంటాడు, సీఎం పేషి ఉంటుంది అన్న, మీరు 2 సార్లు అరే విను అంటే ప్రభుత్వంలో అధికారంలో ఉంటాడు. అది వేరు, 4 సార్లు ఎంపీ అయినా 40 సార్లు ఎంపీ అయినా ఒకసారి ఎంపీ అయినా కాకపోయినా అనుభూతి వచ్చిన దాన్ని లేదా కాస్త ఎక్కువ తెలిసింటే కాస్త తక్కువ దాన్ని ఇప్పుడు దాని ప్రస్తావన ఇక్కడ అక్కర్లేదు. ఏదైనా పాలసీ ఒకటే కదా. ఇప్పుడు బ్యాంకింగ్ దీంట్లో ఒకసారి లేదా నేను ఒక బ్యాంక్ మేనేజర్ మీద చేసుకున్నాను మొత్తం ప్రపంచం ఎందుకు జరిగింది అది? దళితులకు నేను దళితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, నేను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నాను ఆ రోజుల్లో. ఉన్నప్పుడు లేదా దాదాపు సబ్సిడీ 25,000 ఇచ్చాం, గవర్నమెంట్ ఇచ్చేసింది. ఎస్సీలకు 50,000 లోన్కి 5,000 రూపాయలు బెనిఫిట్ దగ్గర లంచం కూడా తీసుకున్నాడు వాడు. నేను 2 సార్లు 3 సార్లు ఫోన్ చేశా, అయినా కానీ ఎంత మదం అంటారంటే నేను వెళ్తానంటే నువ్వు రా అని ఛాలెంజ్ చేశారు. వెళ్ళాము అక్కడికి. వెళ్ళిన తర్వాత వాడిని మాట్లాడిన మాట క్యాస్ట్ మాటలు ఇవన్నీ తీవ్ర మనస్తాపానికి గురి.
ఉద్దేశపూర్వకం కాకుండా ఒక ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఇటువంటి ఐసోలేటెడ్ జరిగినప్పుడు అందరూ కూడా ఏం చేసి నేనన్నాను, నేను ప్రజల గురించి చేశాను, ఎమోషనల్గా పోయి చేశాము అది. మరి అయినా కానీ అటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ప్రభుత్వ దృష్టి తీసుకొని వస్తానంటే నేను చెప్పాను దానికి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండదు. ఇది డెఫినెట్గా లేదా బ్యాంకింగ్ వ్యవస్థ దృష్టి తీసుకుని వెళ్ళి అటువంటి వాళ్ళని పనిష్ చేసేటట్టు మనం చేయొచ్చు. ఇటువంటి ఫెయిల్ మీరు నువ్వు మాట్లాడినప్పుడు నేను ఊరుకున్నావు. ఇప్పుడు ఒకటి నేను రీజనబుల్ ఆన్సర్ లేకపోతే నువ్వు మళ్ళీ కట్ చేయదాన్ని. నేను నా తృప్తి లేదనుకో, దాన్ని మళ్ళీ నువ్వు టైం తీసుకొని నేను మాట్లాడితే అటువంటిది ఉండు. మీరు ఏదంటే ఒక అలవాటు, సరే నా సీనియారిటీతో నీకు ఒక అడ్వైజ్ కూడా అనుకో. దీన్ని ఎప్పుడైనా డిబేట్లో లేదా మనం చెప్పే భావన మనం చెప్పనియాలి డిబేట్లో. అది అయితే తర్వాత ఇప్పుడు నీళ్ళు లేవండి, ఇప్పుడే చూసే మంజీరాలు లేవు, త్రాగునీటికి కూడా కట్టగలరు. దీనికి కేసీఆర్ గారు ఏం చేస్తారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? మీరు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కృత్రిమ వర్షాలని చెప్పేసి చేతులు ఎత్తేసి ఫెయిల్ అయిపోయినాయని చెప్పి అన్నారు. అటువంటి ప్రయత్నం చేసి మళ్ళీ అర్థం చేసి ప్రజాధనం వృధా చేయాలన్నా, లేక ప్రత్యామ్నాయ మార్గాలు? ఇప్పుడు నిజంగా చూస్తానంటే గోదావరి మీద బాబ్లీ అంతర్రాష్ట్ర అగ్రిమెంట్కి విరుద్ధంగా లేదు ఆ ప్రాజెక్టు కట్టారన్నాడు. చాలా గొడవ చేసాం. అప్పుడు నేను తెలుగుదేశంలో ఉన్నాను, మేము కూడా ప్రాజెక్టు సైట్ దగ్గరికి వెళ్ళాం, పార్లమెంట్లో గొడవ చేసాం. అయినా కానీ ఒక పక్క కోర్టులకు వెళ్ళినా, ఓ పక్క సిడబ్ల్యూసి ఏవైతే అంతర్రాష్ట్రీయ ఒప్పందం అనుగుణంగా చేయాలో వాటిని లేదా ఇంప్లిమెంట్ చేయకుండా కట్టేశారు కదండి. ఇంకేదేద్దాం దాన్ని నియంత్రించలేమని చేతులు తీసుకుంటే దానికి ఎవరు బాధ్యులు అవుతారు దాన్ని? అందుకని ఈనాడు ఏమన్నారు కేసీఆర్ గారు, ఏమన్నారు, మనకు వివిధ కారణాల మూలన గోదావరి నిధిలో నుంచి వచ్చే నీళ్ళలో ఎక్కువ భాగం ఇది చేసుకోవడానికి కుదిరినప్పుడు మనం ఇప్పుడు ప్రాణహిత ఇంద్రాణి నదుల ఇప్పుడు అద్దు కానీ బాబ్లీ గురించి అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు, కట్టుకొని నష్టమే లేదన్నారు. ఇప్పుడు అద్దు కానీ ఒక్క మాట నేను ఒక మాట అన్నాను, కేసీఆర్ గారు ఏమన్నారని చెప్పాను నేను, వివిధ కారణాల మూలాన లేదా మన గోదావరి నీరు తక్కువైంది కాబట్టి మనం ఈనాడు ప్రాణహిత ఇంద్రాణి నదుల నీళ్ళు ఎక్కువ కన్నా కానీ నేను వేరే విధంగా మాట్లాడలేదు. నేను ఒక్క మాట మాత్రం చెప్పక తప్పదు. ఇప్పుడు ఒక్క మాట అయితే చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకు ఒక బాగా జ్వరం వస్తుంది కొడుకుకు, తండ్రి ఏం చేస్తాడు, ఊర్లో ఉన్న ఆర్ఎంపీ కన్నా మొదలు చేయిస్తాడు కదా. ఇక జ్వరం వస్తుంది ఆడితే పోతుంది అని పడుకోడు కదా. మీరు చెప్పింది ఏం చేయలేదు. ఇప్పుడు చర్యలు వర్షం రెండోది నివారణ చర్య వాతావరణ శాఖ ఏమన్నారు, కరువు జిల్లాలో పరిస్థితుల్లో కరువు జిల్లాలకు క్రైటీరియా ఉంటుంది. సీజన్ పూర్తి కావాలి. నీకు సీజన్ పూర్తి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు, ప్రకటించి ఎక్కడ పోతావు నిధులకు? సీజన్ మనకి అగ్రికల్చర్ సీజన్ ఏ నెల దాకా ఉంటుంది? తర్వాత ఈ రోజు ఏమన్నారు, సెప్టెంబర్ ఆఖరి దాకా లేదా వాతావరణ మార్పులు వచ్చేందులో వర్షాలు పడే విధంగా ఉన్నాయి. నిన్న మొన్నటి దాకా నిజామాబాద్లో కరీంనగర్లో వరదలు వచ్చి కొట్టుకుపోయి వంకాయలు కొట్టుకుపోయి కదా. ఇవన్నీ ఇప్పుడు కరువుదల 10 జిల్లాల్లో రంగారెడ్డి హైదరాబాద్ తప్ప రెండింటి కరువు 8 కరువు. అది ఎట్లా న్యాయసమ్మతం అంటే మీ ప్రభుత్వ వివరాల ప్రకారం 40% సాగైంది అనేది ఉన్నది. ఇప్పుడు 40% సాగైంది. వర్షపాతానికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు లేదు? కరువు ఇక్కడ ఉన్నది అని అంటే ముఖ్యమంత్రి గారు చైనా పోతాం, చైనా పర్యటన చేస్తాం, అందులో మళ్ళీ కేటీఆర్ గారు జూపల్లి కృష్ణారావు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇప్పుడు మన దాన్ని ఏమంటారు, మహారాష్ట్రలో కట్టిన దీని బాబ్లీ మీద అప్పుడు జూపల్లి కృష్ణారావు మంత్రి గారి ఆధ్వర్యంలో మేమంతా ఢిల్లీకి పోయినాం. ఎందుకు చెప్తున్నా అంటే జూపల్లి కృష్ణారావు గారికి బాబ్లీని వ్యతిరేకించిన విధంగా కాంగ్రెస్ పార్టీ ఐసెట్లో తెలుసు. ఇప్పుడు కూడా జూపల్లి గారు వెళ్తూరు వీళ్ళతో కాబట్టి అయ్యా ఇక్కడ కొడుకు మంచిగా లేక తనలాడుతూ ఉంటే బాధ్యత గల మంత్రులుగా, తండ్రిగా, ముఖ్యమంత్రిగా ఇడు ఏడుస్తా ఉన్నాడు, జ్వరం వస్తుందిరో నాయనో కొడుతురో అని వీడెడితే వీళ్ళు విమానంలో చైనా ఇప్పుడు మీరు బాబులీ కట్టినప్పుడు లేదా అక్కడ మీ ప్రభుత్వమే, ఇక్కడ మీ ప్రభుత్వమే, సెంట్రల్ మీ ప్రభుత్వమే, ఎందుకు ఆపలేదు? వ్యవసాయ శాఖ నేను అందుకని వ్యక్తిగత వద్దని చెప్పాను. కరువు ప్రభావం తీవ్రంగా ఉంది అన్నటువంటి వార్త ఈనాడు తీసుకుంది. అయితే మొన్న కేబినెట్ కూడా చర్చించారు. మంత్ ఎండింగ్ వరకు చూసి మంత్ ఎండింగ్ తర్వాత కరువుకు సంబంధించినటువంటి చర్యలు ఏమైనా తీసుకుందాము, కేంద్రానికి లెటర్ పెడదాం అన్నటువంటి భావంతో రాష్ట్ర ప్రభుత్వం. గతంలో మనం ఇదే ఛానల్లో చాలాసార్లు చర్చించాం, గత 2 నెలల నుంచి చర్చిస్తున్నాం. సీజన్ అబ్నార్మల్ అయిపోయింది,
శాస్త్రవేత్తలు ముందు చూపుతో హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఆ హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఇంకా ఎదురు చూస్తున్నట్టుంది. ఇది కంటింజెన్సీ ప్లాన్ కానీ అటువంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలనే దాని మీద ప్రిపేర్ అయి ఉండాలి. ఆ రోజు చర్చలో వచ్చినట్టు ఒక సోదరుడు మేము రెడీగా ఉన్నాం, ప్రిపేర్ అయ్యామని చెప్పాడు. మరి ఎంతవరకు ప్రిపేర్ అయినాడో ఆ బాలరాజ్ సోదరుడు ఇప్పుడు కనబడతలేడు. మరి టాటాకేళ్ళు వచ్చిండో లేదో ఇంకేదైనా కేసులు ఇరుక్కుండా ఎక్కడ ఉండో కానీ దూరం కనబడతలేడు. కానీ ఆ రోజు వాదించిన అడ్డం పెట్టుకొని నేను చెప్పిన అరే ఇది సూచన విమర్శ కాదు. ఇంతవల్ల మీరు మాకు చదువు చెప్తారు, మాట్లాడేటప్పుడు మాట్లాడొద్దని. మరి మీరు ఎట్లా సీనియర్ అంటారు గట్ట చెప్తారు. ఆ రోజు జరిగింది నేను చెప్తున్నా, ఆ రోజు జరిగింది చెప్తున్నా. అన్ని ఛానల్స్ కానీ చాలామంది వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం గురించి అవగాహన ఉన్న వాళ్ళు హెచ్చరికలు చేయడం జరిగింది అనేది నేను చెప్పదలుచుకున్నాడు. కానీ దాని మీద దృష్టి పెట్టాల. ఎందుకంటే పడుతుందేమలే పడకపోతుందా అనేటువంటి ఒక ఆలోచనతోన వెనక్కిపోయిన మాట వాస్తవం. ఇప్పటికైనా కనీసం రోజుకు రోజు ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతూ ఉంది. దానికి వివిధ కారణాలు కూడా ఉండొచ్చు, కాదనం. 2014కు మనకు సిఆర్డీఏ ఇచ్చినటువంటి లెక్క ప్రకారం రిజిస్టర్ అనేటివి 859 అయితే తెలుగుదేశం పార్టీ స్వయంగా 1000 మంది చిరునామాలతో ఆత్మహత్యలు అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నాయి 2 నెలల క్రితమే పంపడం జరిగింది. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ఏమన్నా 100 కూడా దాటలేదయ్యా ఎందుకు అరుస్తున్నారు అన్నాడు. గుడ్, మొన్న 500లకు దాటించినాడు ఆ సంఖ్యను 500 దాటిందని నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చినారు. నిన్నటికి 1989, ఈ రోజుకు మళ్ళీ ఒక 8 యాడ్ అయితే 1197 ఈ రోజుకు ఆత్మహత్యలు. కాబట్టి వీటిని అరికట్టేది ఎలా? ఒకవైపు ఇటువంటివి ఎందుకు తలెత్తినాయి, తలెత్తకుండా చేసేది ఎట్లా అనేది ఒకవైపు చూడాలి. సాగునీరు పశుగ్రాసానికి తాగునీరుకు సరే సాగునీరు రాలేదు, వర్షాభావ పరిస్థితులు రాలేదు, ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకోవడం దాంట్లో కష్టం. కానీ తాగునీరుకు చేయాల్సిన బాధ్యత ఉంది, పశువులకు పశుగ్రాసం నీరు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అవన్నీ హడావుడిగా చేస్తే ఆ డబ్బు దుర్వినియోగం అవుతుంది కదా. మనకు అరకొరగా ఉన్న నిధులు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అన్ని సమీకరించుకోవాలా. ఇవన్నిటి మీద ప్లాన్ లేకుండా ముందుకు పోవడం అంటే ఎవరు సూచనలు ఇస్తున్నారు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలా బాబ్లీ గురించి ఎత్తారు. ఆ రోజు బాబ్లీ గురించి మేము చేస్తే నాటకం అన్నారు, డ్రామా అన్నారు. 2 టీఎంసీలో వాడు ఆపుకుంటే నీ గంట ఏమైందా ఇలా అబ్బగంట పోయిందని కేంద్రంలో ఎంపీగా ఉండేవాళ్ళన్నారు. మరి ఇలా ఏమైంది? ఇలా అదే బాబ్లీ గురించి మీరు మాట్లాడదలుచుకున్నారు, మేము పోయి మహారాష్ట్రతో మాట్లాడతామంటున్నారు. ఇదే మాట ఆ రోజు కొంత పోరాటం చేస్తే కొంత నేను లాభం జరిగేదేమో. సరే వాళ్ళు ఇంటారని జనార్దన్ వేరే విషయం ఎట్లయితే అండి, ఒక్కొక్కటి అదే రకంగా జరుగుతుంటే వేరే విషయం ఎట్లయితుంది? ఈరోజు ఇంత కరువులో ఉన్నట్టే మా జిల్లాలో విపరీతమైన ఇసుక తరలింపు చేస్తూ ఉంటే అధికార పార్టీ వాళ్ళు అన్ని పార్టీలు అందరూ కూడా ఇంకా నీళ్ళు ఎట్లా నిలబడతాయండి? ఊట నీళ్ళు కానీ బోరు బావులు కానీ నిలబడతాయా? కానీ ఆ తరలింపును ఆపలేకుండా ఇక్కడ నీతులు చెప్పి మైకులు పట్టుకునే మంత్రులే దాంట్లో ఉంటే మాట్లాడే అన్ని రాజకీయ పార్టీల శాసనసభ్యులే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఇక ఏ రకంగా నీళ్ళు ఆగుతాయి చెప్పండి? ఉన్న నీళ్ళని ఆగాలంటే ప్రయత్నం చేయాలి కదా మనం. అన్నయ్య చేసాడు మంచి ఒక్కటే నదీ పరివాహక ప్రాంతంలో లేదు, ఒక్కటే నదీ పరివాహక ప్రాంతంలో నీళ్లు ఉండాలని ప్రభుత్వం ఆలోచన చేయాలి. మా దగ్గర తిమ్మాపూర్ మండల్ కొత్తపల్లి గ్రామంలో ప్రభుత్వమే అఫీషియల్గా ఇసుక తీస్తూ ఉంది ఎన్ఎండిసి ద్వారా. నా దగ్గర 2 మండలాలల్లో రోజుకు 600 నుంచి 800 లారీల ఇసుక తీస్తూ ఉంది. ప్రభుత్వమే దోపిడీ చేస్తా అంటే ఇంత కరువు నేనేమంటారు ఇంత కరువు ముఖ్యమంత్రి గారు పర్యావరణం ఏమంటున్నారు దానివల్ల మనం విపరీతంగా చెట్లు నాటి ఫ్యూచర్ కోసం చేయాలంటున్నారు. ఫ్యూచర్ కోసం ఈ ఇసుకను కూడా ఆపాలనే బాధ్యత ఉంది. ఈ 2 బ్యాలెన్స్ మీరు ఎంత ఈజీగా తీసేస్తారండి? ఈ 2 బ్యాలెన్స్ చేసుకోవాలంటున్నా నేను. సీఎం గారు చెప్పిన దాంట్లో ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో వర్షపాతం పడింది, ఎందుకంటే చెట్లు బాగున్నాయి, అక్కడ దట్టమైన అడవులు ఉన్నాయి, వర్షపాతం పడింది. సరే చెట్లకి వర్షానికి లింక్ ఉంది. సరే నీళ్లు ఆగకపోవడం వర్షమే లేదు. నేను అనుకుంటాను మా ఇద్దరు సోదరులు నేను చెప్పిన దాని గురించి పదే పదే కేసీఆర్ గారు 6 టీమ్స్ ఆపుకుంటే ఏమైంది అన్నారని చెప్పేసి ఆయన స్పష్టంగా ఏం చెప్పాడు నిన్న కేబినెట్ లో? ఏం చెప్పాడు? నిన్న కేబినెట్ సంగతి నేను చెప్పాను. గోదావరి నది పరివాహక ప్రదేశంలో వివిధ కారణాల మూలాన మనకు నీళ్లు రావడానికి లేదా గోదావరి నుంచి వచ్చే నీళ్లు రావడానికి మహారాష్ట్ర అక్కడంతా ప్రాజెక్టులో కట్టుకొని ఇదిన్నారు కాబట్టి తక్కువ అవకాశం అనేది. ఇప్పుడు మనం ప్రాణహిత ఇంధనాలను మనం ఉపయోగించుకోవాలి ఎక్కువగా. వీటి గురించి చెక్ డ్యామ్లు కట్టుకుందామా లేకపోతే ఎటువంటి ప్రాజెక్ట్ తీసుకొని చేద్దామని చెప్పిన దాంట్లో మీరు మాటికి అదే అంటున్నారు. తర్వాత చాలా మంచి విషయం మా సోదరుడు దయాకర్ రెడ్డి గారు చెప్పారు.
కళ్ళు ఎక్కడ పోతుంది, ఎవరు తయారు చేస్తున్నారు, చారా ఎవరు తయారు చేస్తున్నారు, ఇసుక ఎక్కడ పోతుంది, దీనికి చాలా కారణం గురించి ఎవరు? మాట్లాడలే మరి మీరే కారణం ఎవరు? ఎవరు శాసనసభ్యులుగా ఉన్నారు? మాట్లాడుతున్నారండి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సంపూర్ణ మద్య నిషేధం ఉంటే పక్క రైతుల జిల్లా నుంచి విచ్చలవిడిగా సారా తెచ్చింది ఎవరు? ఏ శాసనసభ్యులు ఉన్నారు అప్పుడు? మీకే తెలవాలి. ఏ పార్టీ శాసనసభ్యులు ఉన్నారు అప్పుడు? మీకే తెలవాలా అండి? మనం కూడా ఉన్నామా లేదా మీకే అప్పుడు? తెలవాలి. ఆ తర్వాత మనం అదే కూడా పార్టీలో ఉన్నామా మీరు లేదా? చేరినారు. ఆ పార్టీలో ఇద్దరు కలిసి ఆ పార్టీలో చేరినారు. మర్చిపోదు మరి. అరే, పార్టీలో పార్టీ చేరితే చేరడము- మాట్లాడితే మాట్లాడండి. లిక్కర్ ఇష్యూ, ఒకటి లిక్కర్ ఇష్యూ. పార్టీ లిక్కర్ చేరడము ఇష్యూ వచ్చింది. అలా మరి చెప్తున్నారు, ఇసుక- ఏ పార్టీలో ఉన్నారు? ఇసుక- చెప్పండి. ఇసుక విషయము నదికి ఒడ్డున మీరు ఇటుల పక్కున్నారు, నదికి అవతల పట్టు ఒడ్డున లేదా? నేను ఇందాక చెప్పింది ఇసుక ఎవరి కన్సర్నాల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజుల్లో కూడా ఇసుక ఏ విధంగా పోయి తప్పే ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ లేదా వర్షం పడకుండా చేసి ఏ విధానాన్నా కానీ ఈనాడు అందుకని ప్రభుత్వం ఏం చేసింది పూర్తిగా లేదా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి ఇచ్చి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చేసి ఒక పద్ధతి ప్రకారం స్ట్రీమ్లైన్ చేసి రాయల్ తీసుకొని సీజ్డ్ ల్యాండ్ సీజ్డ్ ఇసుక నది నుంచి తీసుకోండి కాదు దాన్ని ఇస్తున్నారు. అయితే ఉండే నేను ఒకటి చెప్పేది నాకు కూడా అంతో ఎంతో పరిజ్ఞానం ఉంది. మీరు ఊరికి అరిసినంత మాత్రం ప్రజలు నమ్ముతారు చెప్పండి. ఈ వ్యవస్థని ఎమ్మెల్యేలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నాము, మేము ఎంపీగా అందరూ ఉన్నారు. మరి ఈ వ్యవస్థని భ్రష్టపరుస్తుంది ఎవరు? మరి ఎందుకు నైతిక బాధ్యత ఎవరు? నది ఇవతల పక్కన మీరు ఉన్నారు, అవతల పక్కన చేస్తే మీరు ఎందుకు గవర్నమెంట్ డిమాండ్ చేయలేదు? వర్షాలు పడకుండా చేసిన అప్పుడు మీరు అధికారంలో ఉండి అధికారం అడగకుండా ఇప్పుడేదో చేస్తున్నారని చెప్పి ఇప్పుడు నియంత్రించబడిందో లేదు చూడండి వెళ్ళి. ఒక ట్రాక్టర్ తీసుకు వస్తున్నా చూడండి వెళ్ళి. దాదాపు నెల రోజుల నుంచి ఒక్క సంవత్సరం కాలేదు ఈ గవర్నమెంట్ వచ్చేసి. రైతులు తెలుగుదేశం పీరియడ్ లో 1.5 పీరియడ్ అని చెప్పండి. జూన్కి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 15 నెలలే 1.5 పీరియడ్ అయింది. మీకు లెక్కలు దగ్గరలో ఉన్నారు మీరు. గతంలో ఏదో నేను ఇందాక చెప్పా ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్నా మనం అది విచారకరం, బాధపడాల్సిన అవసరం లేదు, ఆ పాపం అని. అటువంటి తరుణంలో చర్యలు ఇప్పుడు వాతావరణం వివిధ కారణాల వల్ల లేదా ఎకలాజికల్ దీంతో లేదా అడవుల పెంపకం తగ్గిపోవడం వల్ల లేదా మార్పు వచ్చి అగ్రికల్చర్ సీజన్ దాదాపు ఒక 5-6 ఏళ్ళ నుంచి మారిపోయిన విధంగా వస్తుంది. ఇప్పుడు వాతావరణ శాఖ ఏముంది, నిన్న సెప్టెంబర్ చివరి దాకా లేదా వర్షాలు బాగా వచ్చే పరిస్థితి. మనకు అగ్రికల్చర్ సీజన్ ఎప్పుడు ఈవెన్ వరదలు వచ్చినా చూసుకోండి, సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చాయి నదిలో వరదలు వచ్చినప్పుడు. ఏమి ఎక్కడ ఆగస్టులో ఎక్కడ తుంగభద్రగా ఎప్పుడు వచ్చింది? 2009లో ఏ నెలలో వచ్చింది? సెప్టెంబర్ లాస్ట్ అక్టోబర్లో వచ్చింది వరదలు. తుంగభద్ర వర్షాలు వచ్చినా కూడా రైతుకు మేలు జరుగుతుంది, రైతు డెఫినెట్గా జరుగుతుంది. మూడోది మీరు ఒకటి చెప్పాలి దయాకర్ రెడ్డి గారు, ఏ ప్రభుత్వమైనా కరువు డిక్లేర్ చేయడానికి ఒక క్రైటీరియా మీద ఆధారపడి చేస్తారా లేక ఎవరు పడితే అడిగాలు చేస్తారో మీరు చెప్పండి. మనం కూడా ప్రభుత్వంలో రైట్ సార్ అది మాట్లాడడం చిన్న దగ్గరగా చాలా ఇష్యూస్ మీరు లేవనైతే అన్నిటికీ జగన్నాథ్ గారు సమాధానం చెప్పారు. సమాధానాలు ఇవ్వాలి. సరే ప్రభుత్వం మీదనే ఒత్తిడి ఉంది, డెఫినెట్గా ప్రభుత్వంలో ఎవరు ఉంటారంటారు, ప్రతిపక్షాలు మాట్లాడితే మేము కాదనము, కానీ దానికి ముందస్తు ప్లాన్ కావాలా. కరువు గురించి దానికి ఒక ప్లాన్ ఉంది ఇవన్నీ అంటే మీరు ఇప్పటికి కూడా కరువు లేదు ఇంకా ఆ పరిస్థితి లేవని ఎండార్స్ చేయదలుచుకుంటే ఆ పార్టీ నుంచి ఆ ప్రభుత్వం తరఫున మాకేం అభ్యంతరం లేదు. కేంద్ర ప్రభుత్వం 1 మంత్ కిందనే అడిగితే ఇంకా మాకు పంపలేదు అన్నారు. మొన్న ఎప్పుడో మేము పంపించామని మాట మాట్లాడినాం. ఇప్పుడు కూడా అంటున్నారు పంపడానికి టైం ఉందని వారు అంటున్నారు. సరే వారు విజ్ఞత కొంచెం లేదు, ఆ పార్టీ విజ్ఞత అది. జగన్నాథ్ మనం ఒక్కడేం చేయలేదు, మేమేం చేయలేము. రాష్ట్ర కేబినెట్ లో చర్చించి ఈ మంత్ ఎండింగ్ వరకు చూసి ఆ తర్వాత పంపిద్దామని లేదు సంగప్ప గారు. రాష్ట్ర కేబినెట్ నువ్వు చెప్పిన దానికే దాదాపు ఒక వారం 10 రోజుల కిందట అనుకుంటాను పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ అవును వర్షాభారం వలన కరువు సూచనలు కనిపిస్తున్నాయి, కొన్ని మండలాల్లో పూర్తిగా లేదా కరువు వచ్చే ప్రమాదం ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే కరువుకు లేదా ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా కొద్దిగా ఒక క్రైటీరియా ఉంటుంది, కరువు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి రాలేదు ప్రభుత్వం వాళ్ళకి ఆలోచన ఇచ్చింటే వాళ్ళకి అదే కనుక వాళ్ళ ఉద్దేశం వారికి చెప్పుంటే మేమేం చేయలేదు దానికి. నిన్న ముఖ్యమంత్రి గారు ఆ మాత్రము ఊహించకుండానే ముఖ్యమంత్రి గారు నిన్న స్టేట్మెంట్ చేశారు కేబినెట్లో. అది బయటకు రాకుండా ఉంటుందా? అదేమైనా లోపల రూమ్లో మాట్లాడుకునే మాటనా?
ఆ లోపల మాట్లాడుకుని మాట ముఖ్యమంత్రి స్వయం ఏమన్నారు, ఎస్ శాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు చెప్పిన దీని గురించి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అని అంటారు. చూద్దాం ఈ మధ్య లేకపోతారంటే తప్పేముంది. పర్యావరణవేత్తలు కరువు వస్తుంది ఈ రకంగా ఉంది అనేది గత 10 ఏళ్ళ నుంచి సోయింగ్ సీజన్ మార్చుకోవాలని దాదాపు ఏప్రిల్ నుంచి మే నుంచి హెచ్చరికలు చేస్తా ఉన్నారు. దాన్ని పెడచేవిన పెట్టిన మాట వాస్తవం. ఎందుకు పెట్టారా చెప్తుంటే జనరల్గా ఇది జరుగుతుంటే వస్తాయి ఎక్కడ పోతే అనేటువంటి ఒక లాపర్వా. అది ప్రభుత్వానికి ఉండాల్సింది కాదు అన్న. ఉంది అని అంటే దాన్ని మనం ఏం చేయలేం. వారు ఇసుక గురించి చెప్పారు. నదీ పరివాహక ప్రాంతంలో నదీ పరివాహక ప్రాంతం అనే కాదండి, తెలంగాణ రాష్ట్రంలో ఏ వాగు వంకలు కూడా ఇవాళ లేవు. 10 చుక్కలు నీళ్లు పడితే నిల్వ ఉండే పరిస్థితి లేదు, ఇంకి మనకు వచ్చే పరిస్థితి లేదు మంచినీటికి కూడా. అది నేను చెప్పదలుచుకున్నా. ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరున్నాయి, హైకోర్టు చెప్పింది. ఒక రాజకీయ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ జగన్నాథమని సూటిగా ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీలో నాకు కీలకంగా పనిచేసిన వ్యక్తి. 2004 మన జిల్లాలో ఈ పరిస్థితి ఉందా ఇసుక విషయంలో? నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను. నన్ను న్యాయంగా ధర్మంగా చెప్పండి. 2004 ముందుందా, 2005 ముందుందా? ఆ తర్వాత పెరుగుతూ పోయి ఇవాళ విచ్చలవిడితనం అయిపోయిందా? ఈ 10 సంవత్సరాల కంటే 16 నెలల కాలంలో నేను దయాకర్ రెడ్డి గారితో 100% ఏకీభవిస్తాను ఈ విషయాల్లో మాత్రం. ఎందుకంటే 2004 తర్వాతనే ఎప్పుడైతే అంటే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిందో అప్పటి నుంచి విచ్చలవిడితనం మొలిగింది. ప్రాజెక్టుల మీద పనులు లేకుండా ఏమి ఈనాడు చూసి నెట్టంపాడు కింద కాలువలు లేవు, ఏమి బిల్లులన్నీ ఎత్తేసారు. చిన్నపిల్లలు కాలువలు కూడా తవ్వలేదు. తర్వాత ఇసుక విషయంలో మాత్రం ఇది మాత్రం వాస్తవం. ఆ తర్వాతనే లేదు. అయితే అప్పుడు ఆ రోజులో జరిగింది, ఇంత ఉధృతంగా జరగలేదు అనడానికి వీల్లేదు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఇలా విస్తృతంగా కొంతమంది పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతూ వాళ్ళు ఏమంటారు, సార్ ఏం చేయాలి సార్ వాళ్ళ మేము నియంత్రించలేకమంటారంటే ఈ దుస్థితి. జిల్లా అధికారి ఎస్పీ గారు తల వంచుకొని నిలబడాల్సిన పరిస్థితి. ఎవరు కంటే పలానా ఉన్నారు, చెప్పిన పరిస్థితి ప్రభుత్వం దృష్టికి రాలేదా? కదలిక రాదా? ప్రభుత్వం నేనేమంటా ఒక మాట, ప్రభుత్వం ఒక వంక పర్మిషన్లు తీసుకుంటే ఇంకుడు గుంటలు ఉంటేనే ఇంటికి పర్మిషన్ ఇవ్వాలి అనేది ఒక నిబంధన పెడదామనేది ప్రభుత్వం ప్రకటన చేస్తారు. ఇంకుడు గుంతలు పెడితేనేమో బాకెట్ నీళ్ళ కాడ ఇంకుడు గుంతలు పెడతాడు. నదీ పరివాహక ప్రాంతంలో ఇప్పుడు ఒకటి దయాకరెడ్డి గారు పర్మిషన్ ఇచ్చింది మహబూబ్ నగర్ ఒకే ఒక చోట, అక్కడ ఇంకా తీయలేదు, అక్కడ ఎత్తి ఆడ పోసి పెట్టినారు. దాని పేరు మీద అక్రమంగా తరలుతా ఉంది. ఏ చోట పర్మిషన్ లేదు, ఆపే నాదులు లేడు. మంత్రులు ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అందరూ ఇవ్వాలి. కాబట్టి ఈ రకంగా జరుగుతా ఉంది. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగట్లేదు. రోజు మొన్న 8 మంది, నిన్న 7. తిమ్మాపూర్ నిన్న ఆత్మహత్య చేసుకున్న దాంట్లో గిరిజన రైతు భార్యాభర్త ఇద్దరు ఆత్మహత్య యత్నం చేసిరు. భార్య బతికింది, ఆమె ఇంకా చావు బతుకులింది, భర్త చనిపోయింది. జస్ట్ 1,00,000 అప్పు జరిగింది. అప్పు తర్వాత ఈవెన్ మెదక్ జిల్లాలో కూడా 1,00,000 అప్పుతోనే ఒక రైతు చనిపోయింది. అంటే కేవలం 1,00,000 అప్పును కూడా భరించలేని పరిస్థితుల్లో రైతు వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకంత గుండె బలిగిపోతున్నారు? ఎందుకు వాళ్ళకి ఎట్లాంటి ధైర్యం ఇవ్వాలి? అది చర్చిద్దాం సార్. ఇసుక గురించి, మైనింగ్ గురించి మాట్లాడదాం. మీరు మాట్లాడే ముందు సీనియర్ నేత నాగం జనార్దన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. నాగం గారు మీరేమంటారు? రైతు ఆత్మహత్యలు ఆగాలంటే ఏం చేయాలి? నాగం గారు. ఒకటే జిల్లా సంగప్ప గారు, అక్కడ ఉండే మిత్రులందరికీ నమస్కారం. మీకు కూడా నమస్కారం నాగం గారు. నమస్కారం. మోహన్ గారికి అందరికి కూడా ఒకటేనండి. నిన్న నేను అంటే మన ఇంతకుముందు ఒకసారి రంగారెడ్డి జిల్లాలో కరువు పరిస్థితులను చూసినాము. నిన్న బచావ్ తెలంగాణ మిషన్ తరఫున ఒక 5 కాన్స్టిట్యున్సీల్లో నిన్న నేను అంటే పర్యటన చేయడం జరిగింది మహబూబ్నగర్ జిల్లాలో. ఇంత హృదయ విదారకంగా రైతుల పరిస్థితి అంటే చాలా దీనావస్థలో రైతులు ఉన్నారు. ఒక్క గింజ కూడా ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. మొక్కలు అయితే పూర్తిగా పోయినాయి. ఈరోజు పశువులు అయితేనేమో సగం ధర కాదు, ఇంకా 40% ధరకే పాపం బిడ్డల్లా చూసుకున్న పశువులన్నింటి అమ్మేసుకుంటున్నారు రైతులు. ఏ పరిస్థితి అక్కడ పశుగ్రాసం దొరకడం లేదు, గడ్డి. ఇలా అందుకోసము ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదండి.
ఈరోజు కనీసము ఆ పశువులను కాపాడుకునే ప్రయత్నం కూడా, ఎందుకంటే పక్కనే మహారాష్ట్రలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పాపం ఆయనకి ఏ అనుభవం లేదు, ఫస్ట్ టైం మంత్రి కూడా అంటే లేడు ఆయన. ఇక్కడ కేసీఆర్ గారికి చాలా రాజకీయ అనుభవం ఉంది, కేంద్రంలో మంత్రిగా రాష్ట్రంలో మంత్రిగా చేసినాడు, ఒక ఉద్యమంలో ముందుండి పోరాడినాడని చెప్పుకుంటారు, అన్నీ ఉన్నాయి. కానీ ఇవాళ ఏమైపోయిందంటే అక్కడ గత నెలల్నే మొత్తం కూడా అక్కడికి వెళ్ళి సెంట్రల్ కు రిపోర్ట్ పంపించి మొత్తం టోటల్ గా అక్కడికి వెళ్ళి సెంట్రల్ టీమ్స్ వచ్చినాయి, అంటే మొత్తం డ్రౌట్ అది చేసింది 240 కోట్ల అంటే రిలీజ్ కూడా చేసేసిండు కేంద్రానికి వెళ్ళి, నిధులు వస్తాయా రాదని చూడకుండా. ఇక్కడ ఈ మా ముఖ్యమంత్రి గారు నేను ఒకటి నేనంటే నిజంగా చెప్తున్నాను, నిన్న రైతులైతే కంటతడి పెట్టిన రైతులు లేడండి. ఇవాళ కంటతడి పెట్టి ఇంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వము ఇవాళ ఒక్కడికి కూడా లోన్ ఇచ్చిన పాపాన పోలేదండి. బ్యాంకుల చుట్టూ ఎంత రైతులు తిరుగుతూ ఉంటే రైతులను అవహేళన చేసి పంపించే పరిస్థితి బ్యాంకర్స్ చేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవన్నీ రావాలి. నాగం గారు మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి, 1 minute. పక్క ప్రభుత్వం ఆల్రెడీ పంపించింది, మహారాష్ట్ర ప్రభుత్వం పంపించింది, కేంద్ర నిధులు వచ్చాయి, కొంతవరకు ఆదుకోగలిగారు ఆ రాష్ట్రం, మన రాష్ట్రం ఎందుకు పంపలేదు? మీరేమో లాస్ట్ వరకు ఆగాలి అంటే. నిజానికి వ్యవసాయ శాఖ దగ్గర కంటిజెన్సీ ప్లాన్ ఎక్కడ ఉంది? వాళ్ళు 2 వారాలకు ఒకసారి రిపోర్ట్ ఇవ్వాలి, అదే ఎక్కడ ఉంది? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ లేదా ఒకటి కేంద్ర ప్రభుత్వం ఏది యాక్సెప్ట్ చేసినా కానీ లేదా ఇక్కడ క్రైటీరియాకి అనుగుణంగానే. ఇప్పుడు స్పెషల్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అడిగితే ఏం చెప్పారు, వీలు కాదు అని అన్నారు. అటువంటిది మొన్న వారం 10 రోజుల ముందు అగ్రికల్చర్ మినిస్టర్ గారు కరువు సూచనలు కనిపిస్తున్నాయి, డెఫినెట్గా మేము మీద తీసుకుంటామని చెప్పారని జరిగింది. వీటన్నిటిలో సమగ్రంగా నివేదిక పంపవలసిన అవసరం గత్యంతరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి. కాకపోతేనంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నీకు సోయింగ్ సీజన్ అయిపోయిన తర్వాత అగ్రికల్చర్ సీజన్ అయిపోతేనే యాక్సెప్ట్ చేస్తారు, ఇది ఒక నామ్. అది దాన్ని విడిచిపెట్టలేదా మీరు? ఏదో అక్కడే ఒకసారి నాగం గారు మీరు ఇందాక మాట్లాడినప్పుడు రైతుల గురించి ఆత్మహత్య గురించి మీరు చేసిన కామెంట్ దేశవ్యాప్తంగా పెద్ద వివాదమైంది. అది అప్పుడు రైతులు చనిపోలేదా నాగం గారు? అప్పుడు ఎటువంటి మెజర్ తీసుకున్నాము? మనం ఏంటంటే మీరు వెళ్ళారని నేను చూసాం, సంతోషం. అందరం మనకు బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరు రైతుల గురించి బాధపడాల్సిన అవసరం ఉంది. కాకపోతే మనం అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడే అధికారులు విధంగా కాదు. డెఫినెట్గా లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ విషయంలో క్లియర్గా లేదా 2వ ఇన్స్టాల్మెంట్ కట్టడం జరిగింది. నేను ఇందాకనే చెప్పాను, మీరు విన్నారో లేదో. ఎవరో ఐసోలేటెడ్ బ్యాంకర్ జరిగితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద దుబ్బడానికి ప్రయత్నం చేస్తే ఎంత సహాయకమైనది. మీరు తీసుకెళ్ళండి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏ బ్యాంకర్స్ తీసుకొస్తున్నారో డెఫినెట్గా లేదా ఆ బ్యాంకర్స్ మీద చర్య తీసుకోవడానికి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం తిప్పుకునే ప్రయత్నం. తర్వాత రెండవది రైతుల విషయంలో ఈనాడున్న పరిస్థితిని అవగాహన చేసుకోవాలి, లేదా కేంద్ర ప్రభుత్వం వెళ్ళి నివేదికలను కూడా పంపించడానికి సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఎవరు కూడా దాన్ని ఇగ్నోరెంట్ గా ఉన్నారు. ఇటువంటి తీవ్రమైన పరిస్థితులు ఎవరు కూడా ఇగ్నోర్. కాకపోతే అధికారం ఉన్నప్పుడు మనం ఒకటి చేసి రాజకీయం సంబంధం లేదు. మేమేమంటున్నామంటే ప్రభుత్వంకు స్పష్టమైన ప్రణాళిక లేదని ఎందుకు అన్నాము ఇదివరకు కూడా, ఇప్పుడు కూడా అంటున్నాం. మహారాష్ట్ర ప్రభుత్వం మనం పక్కపక్కే కదా, అదే గోదావరి నీళ్ళు వాడుతున్నామంటే వాళ్ళది మనది సేమ్ సీజన్ అన్నట్టే కదా. నన్ను మాట్లాడని అన్న అటు మహారాష్ట్రలో పంపిర్రు, ఆ రాష్ట్ర ప్రభుత్వం కదా నుంచి కొంత డబ్బు రిలీజ్ చేసి రైతులను ఆదుకుంటా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెడ్డోడు అని చెప్తున్న కేసీఆర్ చంద్రబాబు కూడా పంపిండా కేంద్రానికి నివేదిక. అరే అంత అంటే ఇటుపక్క కూడా పంపుతాడు, కిందోడు పంపుతాడు, మీదోడు పంపుతాడు, మా మధ్యానికి సీజన్ లేదని జగన్నాథ్ అంటే నా బాధ. మేము ఒకటే ఉన్నప్పుడు లేదా నివేదికలు పంపిన తర్వాత నీకు ఏమొచ్చాయి ఇవ్వండి, ఏమొచ్చాయి మహారాష్ట్రలో ఎక్కడొచ్చాయి మహారాష్ట్ర మీకు ప్రైమరీ క్రైటీరియా కేంద్ర ప్రభుత్వానికి ఒక క్రైటీరియా ఉంటుంది. ఈ యొక్క కరువు కానీ కానీ చెప్పడానికి నివేదికలు పంపడం అనేది రొటీన్ 1-2 steps లో పంపుతారు. కరువు ఎక్స్పెక్ట్ చేసి పంపుతున్నారు, కరువు తీవ్రత వచ్చిన తర్వాత పంపుతారు, మళ్ళీ సడన్ గా వాటర్ వస్తే కూడా దానికి ప్లాన్ పంపుతారు. అది ఏది పంపలేదు అనేది వాస్తవం. జగన్నాథ్ గారు మాట వాళ్ళు తేలితలం అవుతారు. కనీసం ఇప్పటికైనా పంపండి అనేది ఒక రిక్వెస్ట్. రెండవది సోయింగ్ సీజన్ అయిపోయిన తర్వాత పంపుతారంటే సోయింగ్ సీజన్ ఇంకా ఉందా, ఎక్కడుందో ఒక్కసారి మాకు చూపించండి. మేము రైతులమే కదా. అగ్రికల్చర్ సోయింగ్ సీజన్ ఉందనేటువంటి మాట మీరు విడ్రా చేసుకోండి. కార్తులు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఎప్పుడైనా కానీ క్రాప్ కటింగ్ ఎప్పుడు చేస్తారండి? ఎప్పుడు చేస్తారు? అవగాహన కాదు.
మీరు Sowing season అయిపోతుంది, Yes, మాట్లాడతావు, you are wrong. cutting అంటావు. You are wrong. Cutting నీకు అని చెప్తావు. పద్ధతి తెలియదు, నువ్వు అందరూ criteria చెప్పండి. తెలియదు నీకు. మీరు పద్ధతి వాస్తవాలు criteria వాస్తవాలు తెలియదు, మాట్లాడతావు. మాట్లాడుకుంటుంటే మేమేం చేయగలుగుతాం ఎక్కడైతే ఇక్కడ? మహారాష్ట్ర Sowing ఎక్కడ season ఎక్కడ ఉందో తీసుకెళ్ళి చూపించమంటున్నా నేను. ఏదైనా Sowing season ఎక్కడ కానీ, ఉందో చెప్పమంటున్నా. ఏదైనా ఏ కార్తీకలో విత్తనాలు ఏ వేస్తారో చెప్పండి మీరు. అగ్రికల్చర్ అనవసరంగా సీజన్ రైతులు అపాసం చేసే పని వద్దు. ఎవరు అపాసం చేయరండి, కటింగ్ సీజన్ ఎవరు అపాసం ఎందుకు చేస్తారు? కటింగ్ నువ్వు సీజన్ అయినా కేవలం పంపుతాము. ఈయన- క్రాప్ ఎంతో చదువు చూసి మార్కెట్ ఎంత చూసి అది criteria. అది criteria అది. తర్వాత అది criteria. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వం జనార్దన్ రెడ్డి గారు criteria అది. అధికారంలో ఉన్నప్పుడు కానీ జగన్నాథం గారు కానీ కలిసి అధికారం వాళ్ళిద్దరే మమ్మల్ని అనగదొక్కిన రోజుల్లో కూడా అబ్బో. అనగదొక్కిన రోజుల్లో కూడా వేరే రాజకీయ పొలిటికల్ కామెంట్ అది. సబ్జెక్ట్ అది కాదు. ఆ రోజుల్లో కూడా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు పశువులకు నాగేంద్ర గారు వాళ్ళు జవాబు కూడా చెప్పాలి. నాగం గారు కానీ ప్రభుత్వం కానీ అందరం కూడా పశువుల దానాలు కానీ పశువులకు మేత కానీ క్యాంపులు కానీ ఏర్పాటు చేసి పశువులను కాపాడినాం. ఇలా జనార్దన్ రెడ్డి గారు చెప్పి విన్నారు కదా, పశువులను 40% కూడా అమ్ముకోలేకపోతున్నారు. వాస్తవం అది ఏ సంతకన్నా పోయి మీరు చూడండి. రైట్ కనీసం మీరు మీ వాళ్ళతో నివేదికలు తెప్పించుకోండి. ఒక్క నిమిషం, మీ నాగం గారు- కలెక్టర్లు మంత్రులు గారు. సంవత్సరం తర్వాత వచ్చే పుష్కరాల గురించి కాంట్రాక్ట్లు ఎట్లా ఎవరు తినాలా, ఇసుక మీద కోర్టు ఇచ్చింది కాబట్టి రాష్ట్ర సమావేశం చర్చల గెస్ట్ హౌస్ లో చేసి ఏ రకంగా చేయాలనే ఆలోచన నాగం గారు కంటే నిజంగానే జనం మీద మహారాష్ట్ర ఆలోచించండి. మహారాష్ట్ర గవర్నమెంట్ నిజంగానే పంపించింది 421 జీవో వెంటనే అవునా? వాళ్ళకి కేంద్ర సహాయం అందిందా? ఒక్క ఎక్కడ నిమిషం, అందింది? ఒక్క ఇంత నిమిషం. తొందరగా ఎట్లా ఇస్తారు? చెప్పిండు ఆయన. ఇంకోటి- రెండు వచ్చాయి, ఇంకోటి- చెప్పమనండి. ఇంకోటి- ఆయన ఏమన్నాడు? ఇప్పటికి కూడా మనం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 421 జీవోనే ఫాలో రంగప్ప అవుతున్నాం. గారు. అటు కర్ణాటక కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ దాన్ని రంగప్ప పెంచి గారు. 5 లక్షలు చేయడం జరిగింది. మనం ఇంకా 150 421 జీవోకే కట్టుబడి ఉన్నాం. Right, sir. దాంట్లో 50% రైతుకు పోతుంది, ₹1,00,000కే లక్షనే ఇస్తే 50% రైతుకు పోతుంది, 50% అప్పు రంగప్ప గారు. ఇచ్చినోడికి నాగం గారు. పోతుంది. దాన్ని మార్చిరు కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎప్పుడో మార్చేసారు. మరి మనం ఇంకెందుకు మార్చలేదు ఇంతమంది చనిపోతుంటే కూడా? ఆ పాయింట్ వస్తున్నాం. నాగం గారు సంగప్ప గారు, ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి జగన్నాథం గారు. ఇప్పుడు దీన్ని ఒకటి విమర్శ చేయాలని కాదు. వాటర్ టేబుల్ ఎంత పడిపోయింది ఇప్పుడు. ఇవాళ ఒక ఊర్లో ప్రతి ఊర్లో ఎన్ని బోర్లు ఉన్నాయి, ఎన్నిట్లో అంటే మొత్తం ఎండిపోయినాయి, ఎన్ని నీళ్లు ఇస్తున్నాయని చెప్తే ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో 200 బోర్లు ఉంటే 150 బోర్లు ఎండిపోయి 50 ఇట్లా కొద్దిగా వస్తున్నాయి. అంటే ఇంకో 2 నెలలు ఇదే పరిస్థితి ఉంటే తాగటానికి నీళ్లకు మనుషులకే ఇబ్బంది అయిపోయే పరిస్థితి ఉంది జగన్నాథ్ గారు. ఇవాళ అదే కాకుండా మీరు ఏమన్నారంటే కరువుది పోయిన సంవత్సరము అన్ని జిల్లా కలెక్టర్లు 7 జిల్లాల కలెక్టర్లు కరువు నివేదికలు పంపించి ఈ మండలాలను మీరు కరువు మండలాలుగా ప్రకటించమంటే ఇదే ముఖ్యమంత్రి గారు హౌస్ లో కరువు మండలాలు ప్రకటించాలని భరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా, ఎందుకు అవసరం లేదు అని చెప్పింది రికార్డ్ ఆన్ రికార్డ్ ఉంది. సెంట్రల్ కూడా పంపలా, పంపలే. ఇప్పుడు దాని అసలు డిక్లేరే చేయలేదు. దాంతో ఏమైంది ఒక్కటి జగన్నాథం గారు మీరు ఆలోచించండి. ఇవాళ మనము పంట రుణాలు తీసుకున్నప్పుడేమో క్రాప్ ఇన్సూరెన్స్ లో వాళ్ళు కిస్తు పట్టుకుంటాడు. రైతులు కూడా కొంతమంది క్రాప్ ఇన్సూరెన్స్ కోసం కిస్తులు కట్టిండ్రు. ఇవాళ డ్రౌట్ డిక్లేర్ చేయనందుకు వాళ్ళు పాపం కిస్తులు నష్టపోయినరు, రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బు నష్టపోయిందండి. ఇవాళ దీనికి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. రైతు కట్ చేసుకుని చేయాలి ప్రభుత్వం చాలా ఇబ్బంది. సార్ ఇంకా ఓకే ఓకే సార్ సార్ లేదు టైం అయిపోయింది. మీరు చెప్పండి సార్, ఫైనల్ చెప్పండి. నాగం గారు కరెక్టే. సార్, నాగం గారు మీరు లైన్లో ఉండండి. నాగం గారు ఒక్క నిమిషం ఎవరు కూడా మాట్లాడండి. బయటకు రండి. ఓకే సార్, నాగం గారు ఆగండి, ఆగండి. నాగం గారు నిజంగా కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ లేదా రైతులకు రిమీడియల్ మీద తీసుకోవాల్సిన నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు ఏమన్నట్టు పరిస్థితులు తీవ్రంగా ఉంటున్నాయి, వీటిని డెఫినెట్గా ఏదో యాక్షన్ తీసుకోవడానికి. ఇప్పుడు నేను ఇందాకన్నా బ్యాంకులు ఎక్కడ రైతులు కష్టపెడుతున్నారో దృష్టికి తీసుకొని రావాల్సిన నైతిక బాధ్యత మన మీద ప్రజాప్రతినిధి ఏముంది, రైతుల మీద. అది లేకుండా కేవలం ముఖ్యమంత్రిని తిడతామంటే ఎంతవరకు సభ చెప్పండి చెప్తారు. అదే కదా మీరు ఏకపక్ష టార్గెట్ చేయండి. రెండవది మీరు ఒక సూచన చేశారు ఇందాక, మంచి సూచన డెఫినెట్గా ఒక పశుగ్రాసం గురించి. ఎస్, పశువులను అమ్ముకునే పరిస్థితి రానియకూడదు. పశుగ్రాసం లేదా మనం సబ్సిడీ రేట్లుగా లేకపోతే ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వాల్సిన నైతిక సో వీటన్నిటిని లేదా పాజిటివ్గా తీసుకునే దృష్టిపథంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ మరి కేవలం ఈనాడు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కేసీఆర్ ఉన్నందు మూలన అంత వచ్చిందన్నట్టు మాట్లాడితే నేను కూడా కాంగ్రెస్ లో